నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు పలుకుతున్న ఈ ప్రవచన వాక్కు, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఓడ్చిన వలలో వారి కాళ్ళు చిక్కబడి ఉన్నది. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు అనగా, అక్కడ మనం చూసుకున్నట్లయితే హెగ్గాయోన్ సేలా అని రాయబడ్డది. మొర్దెకై కొరకు సిద్ధం చేసిన ఉరుకొయ్య మీద హామాను ఉరితీయబడ్డాడు కదా. అమ్రాపేలు కొరకు సిద్ధం చేసిన మట్టికీలు గుంటలలో సొదొమ గొమొర్రా రాజులు పడిపోయారు కదా. దేవుని న్యాయము అలా జరుగుతుంది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోసేలాగా దేవుడు చేస్తాడు. మనిషికి నేలకు ఒకే పద్ధతి వర్తిస్తుంది. శేలా అంటే దీనిని గూర్చి నువ్వు ఏమనుకుంటున్నావు అని అర్థం. హెగ్గాయోన్ అంటే ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించు అని అర్థం. దేవుని విషయాలను మనం తేలిగ్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు దేవుని న్యాయం ఆలస్యం అవుతుంటే అది జరగదని కాదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బత్షెబతో పాపం చేసి ఊరియాను చంపించాడు దావీదు. తన చేతులతో తనే దేవుని ప్రతీకారానికి పునాది వేసుకొని శిక్షను అనుభవించాడు దావీదు. కాబట్టి ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు, ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడక తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసి, కీడు విషయమై దూరంగా ఉందాం, మేలు విషయమై ముందుండేవారిగా, అనేకులకి మేలు కలిగించేవారిగా, దేవుని మెప్పు పొందుకునేవారుగా నీవు నేను మనందరం ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ రీతిగా వాడుకొనుగాక. ఆమేన్.